మన రోజువారీ జీవితంలో భాగమైపోయిన కొన్ని అలవాట్లు మనల్ని చంపేస్తున్నాయని తెలుసా? వాటిని మనం వ్యసనాలుగా కూడా భావించలేదంటే నమ్మగలరా? అవును. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు షుగర్తో కలిపిన కాఫీ లేదా టీ, మధ్యాహ్నం ఒక చల్లటి సాఫ్ట్ డ్రింక్, రాత్రి ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక గ్లాస్ లిక్కర్. నిజానికి ఇవి సుఖాల్లా కనిపిస్తాయి, కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక ప్రకారం ఇవే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని అనారోగ్యం వైపు నడిపిస్తున్న ప్రధాన కారణాలు. వ్యాధులు ఒకసారిగా రావడం లేదు. చక్కెర, ఆల్కహాల్ లాంటి పానీయాలు రోజు శరీరంలోకి వెళ్లే కొద్దీ ఆరోగ్యం కరిగిపోతోంది. ప్రభుత్వాలు దీన్ని చాలా కాలంగా చూస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు WHO ఒక స్పష్టంగా ఓ విషయాన్ని చెప్తోంది. ఈ ఉత్పత్తులు చీప్గా దొరకడం కారణంగానే అసలు సమస్య మొదలవుతోందట. అందుకే ధరలతో పాటు విధానాలు కూడా మారాల్సిన సమయం వచ్చిందని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. వాటిపై ట్యాక్స్ పెంచాలని కోరుతోంది. మరి WHO చెప్పినట్టు పన్నులు పెంచితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతలా హెచ్చరించడం వెనుక భయపెట్టే గణాంకాలే ఉన్నాయి. WHO తాజా నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్ల మంది మరణాలకు చక్కెర పానీయాలు, ఆల్కహాల్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతున్నాయి. షుగర్తో నిండిన పానీయాల వినియోగం పెరిగిన దేశాల్లో స్థూలకాయం, టైప్ 2 డయాబెటీస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బులు, రక్తపోటు, దంత సమస్యలు, ఎముకల బలహీనత లాంటి సమస్యలను కూడా ఇవే పెంచుతున్నాయి. ఆల్కహాల్ విషయంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. WHO అంచనాల ప్రకారం ప్రపంచంలో నమోదయ్యే ప్రతి 20 మరణాల్లో ఒకటి ఆల్కహాల్కు సంబంధించిందే. రోడ్డు ప్రమాదాలు, గృహహింస, మానసిక ఆరోగ్య సమస్యలు, లివర్ వ్యాధులు, క్యాన్సర్ లాంటి రోగుల వరకు ఆల్కహాల్ ప్రభావం విస్తరిస్తోంది. అయినా చాలా దేశాల్లో ఆల్కహాల్ ధరలు పెరగడమే లేదు. పన్నులు దశాబ్దాలుగా సవరించకపోవడం వల్ల ప్రజల ఆదాయం పెరిగినా మద్యం మాత్రం చౌకగానే దొరుకుతోంది. క్లియర్గా చెప్పాలంటే ఆరోగ్యానికి హానికరమైన పానీయాలు చాలా సులభంగా, చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. అందుకే వినియోగం తగ్గడం లేదు. కనీసం ధర అడ్డంకిగా మారితే కొంతమంది ఆలోచిస్తారని WHO వాదిస్తోంది. ఇదే కారణంతో ప్రపంచవ్యాప్తంగా చక్కెర పానీయాలపై పన్నులు పెంచాలని, ఆల్కహాల్ పన్నులను ఇన్ఫ్లేషన్కు అనుగుణంగా సవరించాలని సూచిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇలా ఫాలో అవడమే కాకుండా వాటిలో సక్సెస్ను చూపించాయి. 2018లో యునైటెడ్ కింగ్డమ్ షుగర్ డ్రింక్స్ పై ప్రత్యేక పన్ను అమలు చేసింది. దీని ఎఫెక్ట్తో పిల్లల్లో స్థూలకాయం తగ్గినట్లు అధికారిక డేటా చెబుతోంది. అంతేకాదు 2024 ఒక్క ఏడాదిలోనే ఈ పన్నుల ద్వారా సుమారు 3,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఆ డబ్బును ఆరోగ్య కార్యక్రమానికి మళ్లించారు. WHO ఇదే మోడల్ను ఇతర దేశాలు కూడా అనుసరించాలని చెబుతోంది. ఆరోగ్య పన్నులు వినియోగాన్ని తగ్గించడమే కాదు, ప్రభుత్వాలకు స్థిరమైన ఆదాయాన్ని కూడా ఇస్తాయి. ఆ ఆదాయాన్ని ఆసుపత్రులు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్, విద్య, సామాజిక భద్రతపై ఖర్చు చేయొచ్చని WHO స్పష్టం చేస్తోంది. అయితే దీనిపై వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. పన్నులు పెరిగితే పేదలపై భారం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. కానీ WHO దీనికి కూడా సమాధానమిస్తోంది. పేద వర్గాలే ఈ వ్యాధుల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయి. వినియోగం తగ్గితే వారికి ఆరోగ్య లాభం ఎక్కువగా ఉంటుందని చెప్తోంది. పైగా పన్నుల ఆదాయాన్ని పేదల ఆరోగ్య సేవలకు వినియోగిస్తే అసమానతలు తగ్గుతాయి అంటోంది. మరి WHO హెచ్చరికల తర్వాత ప్రపంచ దేశాలు నిజంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటాయో లేదో అన్నది మాత్రం ఇకపై చూడాల్సింది.